హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు మీరు ఏం టిఫిన్ చేశారు? నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే అందరూ అడుగుతున్నారండి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అని చాలామంది అడిగారండి. ఇది వరకు కూడా అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనే ఉందండి. కాకపోతే నాకు కొంచెం వర్క్ ఎక్కువైపోతుంది అనమాట. నేను మీకు ఆ వర్క్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. నాకు కొంచెం పని ఎక్కువైపోతుంది. అందువల్ల ఏంటంటే నేను వీడియోస్ రెగ్యులర్గా రోజు పెట్టలేకపోతున్నాను అనమాట. వీక్లీ 2 ఆర్ 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టాలని ట్రై చేస్తున్నానండి. కంపల్సరీ 2-3 వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను. ఎందుకు పెట్టలేకపోతున్నాను అనేది మాత్రం ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని. ఈ వీడియోలో అయితే నేను సేమియా పులావ్ చేశాననమాట బ్రేక్ఫాస్ట్కి. మీరు ఇది కనుక చేసేసారంటే మీకు ఎప్పుడైనా ఒంట్లో ఓపిక లేదు అన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం తినిపించేయచ్చు అనమాట. చాలా న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తాయండి, చాలా మంచిది హెల్త్కి కూడా. ఏం లేదండి, కొంచెం ఫస్ట్ బటర్ వేసుకొని బిర్యానీ దినుసులు ఉంటాయి కదా మనకి, లవంగాలు అవి, చెక్క కొంచెం, జీలకర్ర 3 వేసేసి, ఇంకా ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పొటాటో సన్నగా తరిగింది, క్యారెట్ సన్నగా తరిగింది వేసుకొని, కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్న తర్వాత ఏం లేదు, ఇంకా జీడిపప్పు, సేమియా వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఒక ఇది ఒక 5 మినిట్స్ వేపుకుంటే మనకి సేమియా బాగా వేగితే ఏంటంటే పులావ్ లాగా బాగా పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనం హాట్ వాటర్ వేసుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే హాట్ వాటర్ సరిపోతుంది. చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి కూడా ఈజీగా ప్యాక్ చేసేయచ్చు. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఇందులో కొత్తిమీర బాగా ఎక్కువ వేస్తాము, జీడిపప్పు వేస్తాము, ఇంకా క్యారెట్, పొటాటో, ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను కొంచెం వేసాను. ఇలా అన్నీ వేస్తాం కదా, అసలు టేస్ట్ చాలా బాగుందండి. నేను ఈ రెసిపీని అయితే ఇది వరకు రెగ్యులర్గా చేసేదాన్ని. ఈ మధ్య దోశ, ఇడ్లీ ఎక్కువైపోయింది. కొంచెం వెరైటీగా తినాలనిపించిందని మళ్ళీ ట్రై చేశాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. బటర్ వేసాను అనమాట పోపులోకి, ఆయిల్ వేయకుండా. ఇంకా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయ్యిందండి, చాలా బాగుంది. ఇదైతే నేను కస్టర్డ్ చేశానండి, మ్యాంగో కస్టర్డ్. రెగ్యులర్గా చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. కేక్ ఐస్ క్రీమ్ లాగా వచ్చింది. అసలు ఆ గోపికి నాకు చాలా బాగా నచ్చింది. మా ఓనర్ ఆంటీకి కూడా ఇచ్చాను. ఆవిడైతే చాలా బాగుందని చెప్పారు. ఆవిడకి కూడా చాలా బాగా నచ్చిందంట. చాలా సార్లు చెప్పారు, చాలా బాగా చేసావు, ఏం వేసావు అని కూడా అడిగారనమాట. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ కానీ, లేదంటే ఇంట్లో బర్త్డే పార్టీస్ అలాంటివి ఉన్నప్పుడు ట్రై చేయండి. స్వీట్ మాత్రం ఎక్కువ మంది ఉన్నా సరే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ స్వీట్ చాలా క్విక్గా అయిపోతుంది, అంత కష్టమేం కాదు, ఈజీనే అనమాట. పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగా మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ వేసుకొని వాటర్లో, ఆ పాలల్లో వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 కప్ షుగర్ మీకు చూపించాను కదా, ఆ కప్తో 2 కప్ షుగర్ వేయాలన్నమాట. చూసారా, మధ్యలో మా వాళ్ళకి ఆకలేసిందంట, అందుకే టీ బిస్కెట్ ఇచ్చాను. తలనొప్పి వస్తుంది అన్నారు, అందుకని. మ్యాంగో అయితే ఇలా తొక్క తీసుకున్నది ఫుల్గా, మొత్తం ఒక మ్యాంగో ఫుల్ పడుతుంది అనమాట. నాకు ఒక బ్రెడ్ ఫుల్ కూడా పట్టింది. నేనైతే లైవ్లో రికార్డ్ చేద్దాం వీడియో అని చాలాసార్లు అనుకుంటానండి, కానీ ట్రాఫిక్ సౌండ్స్, ఇంకా పక్కింటి వాళ్ళు సౌండ్స్ ఏవో ఒకటి వినిపిస్తాయి. అందువల్ల అవ్వట్లేదు. ఇప్పుడైతే మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ ఒక పెద్ద మ్యాంగో ప్యూరీ చేసుకొని ఇందాక చేసుకున్న కస్టర్డ్ దాంట్లో మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ మనం థిక్గా చేసుకోకూడదు, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మంచిదన్నమాట. థిక్గా చేసుకుంటే ఏంటంటే మనకి
బాగోదన్నమాట, అంత బాగోదు. ఈ రెసిపీకి అయితే మాత్రం కొంచెం లిక్విడ్గా బాదం పాలు ఉంటాయి కదా, ఆ కన్సిస్టెన్సీలో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలన్నమాట. 2 స్పూన్స్, ఇది లీటర్ పాలు అనమాట. లీటర్ పాలకి ఒక 3 స్పూన్లు అనుకోండి, 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలిపేసి వేసుకోవాలన్నమాట. దాంట్లో 2 చిన్న కప్పులు అంటే ఇంచుమించు ఒక 200 గ్రామ్స్ షుగర్ పడుతుంది. దాన్ని ఇలాగా ఒక పెద్ద మ్యాంగోని పేస్ట్ చేసుకొని కలిపి పెట్టుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఏంటంటే బ్రెడ్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. బ్రెడ్ మాత్రం ఖచ్చితంగా వాడండి, లేదంటే ప్లెయిన్ కేక్ ఉంటుంది కదా, ఆ కేక్ అయినా వాడండి. టేస్ట్ మాత్రం నిజంగా అండి కేక్ ఐస్ క్రీమ్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కేక్ ఇలా బ్రెడ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందాక చూపించాను కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందు కస్టర్డ్ వేయండి, తర్వాత పప్పులు వేయండి, తర్వాత ఇలా మొత్తం ప్లేస్ చేసుకోండి నీట్గా. మొత్తం మనం ఏదైతే మౌల్డ్ తీసుకున్నామో ఆ మౌల్డ్ తగ్గట్టు పీసెస్ కట్ చేసుకొని ఇలాగ పైన వేసేసుకోవడమే, లేయర్స్ కింద వేసేసుకొని మళ్ళీ పప్పులు వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ ఏమొచ్చి మళ్ళీ బ్రెడ్ వేసుకోవాలన్నమాట. అలాగా లేయర్స్ కింద ఇలా వేసుకోవాలి. 2 లేయర్స్ కింద వేసుకున్నాను నేనైతే. కానీ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నానండి చాలా బాగుంది. పప్పులు కూడా బాగా తినే వాళ్ళైతే ఇంకా బాగా కూడా వేసుకోండి, బాగా టేస్ట్ చాలా బాగుంది. జీడిపప్పు ముక్కలు తగులుతుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుందన్నమాట. బ్రెడ్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా, అందుకే టేస్ట్ చాలా బాగా వచ్చింది. నాకు మా ఆయనకి బాగా నచ్చింది అనమాట. కింద ఆంటీకి కూడా నచ్చిందండి, అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. హాఫ్ బ్రెడ్తో ట్రై చేయండి, పోనీ మీరు 1/2 లీటర్ పాలతో ట్రై చేయండి. ఎందుకంటే లీటర్ అయితే 3 to 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి ఒక హాఫ్ లీటర్ పాలు, హాఫ్ బ్రెడ్ అయితే సరిపోద్ది. నేను ఎక్కువ చేస్తాను అనిపించింది నాకు, చేశాక అర్థమైంది. కానీ మేము తినేసాం మొత్తం 2 డేస్లో. అంతే అండి, మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫాస్ట్గా కూలింగ్ ఎక్కితే తిందామని, కానీ కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదండి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంక అందుకని తినేసాం అనమాట. ఇదైతే ఆ రోజు ఈవినింగ్. ఎవరైనా మీరు చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, పోనీ మీకు లైఫ్ స్టైల్ దగ్గరలో ఉంటే మీకు సేల్లో చాలా సేల్, అంటే ఎంత పెద్ద సేల్ అంటే మీకు ప్రతి ఒక్క బ్రాండ్, అంటే మీరు ఎప్పుడైనా కార్ట్లో యాడ్ చేసుకొని ఉంటారు కదండి, లేవీస్, ఇంక ఇది అది అని ఏ బ్రాండ్ అని లేదనమాట. ప్రతి బ్రాండ్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సేల్ నడుస్తుందండి. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అంటే మీరు వెళ్ళి గూగుల్ చేయండి పోనీ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అని. ఆ బ్రాండ్స్ మీదే కాదు, మీరు ఏజియో అయినా, మింత్రా అయినా, ఇంకా ఏదైనా తీసుకోండి, మీకైతే అన్నిట్లో సేల్ నడుస్తుందండి. జూన్ ఎండ్ అనుకుంటా నాకు తెలిసి సేల్. నేను అందుకే ఈ వీడియో త్వరగా పెడుతున్నాను. నేను ఇది వీడియో తీసి 2 డేస్ అయింది, 3rd డే ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా, లెవీస్ బై 2 get 2, ఇవైతే స్కెచర్స్ అనమాట. స్కెచర్స్ అసలు షూస్ అయితే ఎంత కంఫర్ట్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. అన్ని 50% ఆఫ్ అండి. ఇంకా మనకి 2000కే వస్తాయి. మామూలుగా స్కెచర్స్ అంటే 4000, 5000 ఉంటాయి కదా, చూసారు కదా, ఇవైతే 2000కి వస్తున్నాయి స్కెచర్స్. చాలా కంఫర్ట్ ఉంటాయండి స్కెచర్స్ మాత్రం రన్నింగ్కి. అలాగా నేనైతే తీసుకోలేదు, ఇది మా పాప కోసం చూశాను. చూసారా, ఆఫ్టర్ డిస్కౌంట్ 3000 అంట. పెద్దవాళ్ళ షూస్ కన్నా చిన్నవాళ్ళ షూస్ ఎక్కువ ఉన్నాయి, కానీ నాకు ఆ పింక్ షూస్ చాలా బాగా నచ్చాయండి. ఇంకొక షూస్ కూడా చూశాను, బ్లాక్ కలర్ షూ, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆద్యకి అంటే నాకు సేల్ ఉంటుందని తెలియదు అనమాట, అందుకే నేను అంత ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. కానీ మేము అయినా కూడా 10,000 షాపింగ్ చేసాము. అసలు ప్రిపేర్డ్గా లేము, షాపింగ్ చేయాలని వెళ్ళలేదు. జస్ట్ క్యాజువల్గా ఆద్యకి చెప్పులు కొందామని వెళ్ళామండి. అసలు షాపింగ్ అయితే మాకు 10,000 అయింది. మాకు బయటకు వచ్చాక అసలు ఏం అర్థం అవ్వలేదు, ఎందుకు ఇంత షాపింగ్ చేసాము అని. అసలు మా వారికి హుడ్డీస్ కొన్నానండి, అసలు ఎంత బాగున్నాయంటే కప్పా బ్రాండ్ 70% ఆఫ్ వచ్చాయి. యాక్చువల్గా అస్సలు ప్లాన్ లేదు మాకు, బట్టలు షాపింగ్ అన్న ప్లాన్ అస్సలు లేదు.
కానీ అనుకోకుండా అసలు అంత డిస్కౌంట్లో వస్తున్నాయి, చాలా బాగున్నాయండి. ఇంకా అందుకే తీసేసుకోమని చెప్పాను. ఇంకా ఆద్యకు చెప్పులు కూడా కొన్నాము, నేను చెప్పులు కొనుక్కున్నాను. ఇంకా బట్టలు అయితే ఇంక నన్ను కొనుక్కో కొనుక్కో అంటున్నాయి అనమాట. అంత మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఎవ్వరు మిస్ అవ్వద్దండి. ఒకవేళ మీకు షాపింగ్ చెయ్యాలి అవసరం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు లైఫ్ స్టైల్ దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేసి కొనుక్కోండి. లేదు అంటే కనుక ఏజియోలో కూడా ఉన్నాయండి, ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ట్రై చేయండి. మీకు మంచి సేల్లో 70% డిస్కౌంట్లో వస్తున్నాయండి మంచి బట్టలు కానీ చెప్పులు కానీ. ఈ చెప్పులు కొనుక్కున్నానండి నేనైతే, ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. ఇవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఈసారి తీసుకుందాంలే అన్నీ ఒకసారి ఎందుకని తీసుకోలేదన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి పార్టీ వేర్స్కి. ఇవైతే 1000 రూపీస్ 1100 అలా ఉన్నాయి. నాకు ఇవి బాగా నచ్చాయి కానీ తీసుకోలేదు, అంటే అన్నీ ఒకసారి అయిపోతాయని తీసుకోలేదన్నమాట. కానీ చాలా వర్త్ అండి, అన్నీ అసలు చాలా డిస్కౌంట్లో ఉన్నాయి. నాకైతే అర్థమైంది ఏంటంటే ఇంక నుంచి సేల్లో కొనుక్కుందాము. జూన్లో డిసెంబర్లో సేల్ నడుస్తుందంట ఎవ్రీ ఇయర్. అప్పుడే డబ్బులు దాచుకొని కొనుక్కుందాం అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇంకెప్పుడు షాపింగ్ చేయకూడదు, ఓన్లీ జూన్లో డిసెంబర్లోనే షాపింగ్ చేయాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ప్రతి ఒక్క బ్రాండ్ మంచి మంచి బ్రాండ్స్ అన్నీ ఆఫర్లో వస్తున్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు అలా ప్లాన్ చేసుకోండి. ఇదైతే ఆద్య మాల్లో వాళ్ళు ఆడిచ్చారనమాట, ఇలా స్పిన్లో ఆడిచ్చి గిఫ్ట్స్ అవి ఇస్తున్నారు. జస్ట్ ఊరికే ఆడిస్తున్నారు అనమాట ప్రమోషన్స్ కోసం. ఒప్పో ప్రమోషన్స్ జరుగుతున్నాయి అక్కడ, అలా పిల్లల్ని ఆడిస్తున్నారు. ఇలా సరదాగా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తున్నారు. కేఎఫ్సి కూడా ఆ రోజు చాలా ఆఫర్లో ఉందండి. 8 పీసెస్ ఏమో 300కి వచ్చినాయి, ఇంక అందుకే తీసుకున్నాం అనమాట. నేను వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.